పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 13వ తారీఖు శుక్రవారం. ఈరోజు మార్కెట్లో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. అయితే మార్కెట్ పడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని చూద్దాం. అయితే సెక్టార్స్లో ఈరోజు మెటల్ అనేది 4.9% డ్రాప్ అయిపోయింది. దాని తర్వాత డిఫెన్స్, దాని తర్వాత పిఎస్యు బ్యాంకు, ఆటో సెక్టార్, ఇక ఏ ఒక్క సెక్టార్ కూడా ఈరోజు గ్రీన్లో అయితే లేదు. 100% ఇండియన్ సెక్టార్స్ ఈరోజు నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. ఈరోజు మధ్యాహ్నానికి సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్స్ అయితే డ్రాప్ అయింది. ఈరోజు అన్ని స్టాక్స్ అనేది మార్కెట్ని డ్రాగ్ చేసాయి. బ్యాంకింగ్ స్టాక్స్ కానీ, మెటల్, ఇన్ఫ్రా, ఆటో, ఇండస్ట్రియల్, ఇవన్నీ కూడా. కోర్స్ డిఫెన్సివ్ స్టాక్స్ కూడా, అంటే డిఫెన్స్ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి. కానీ డిఫెన్సివ్ స్టాక్స్ అంటే జనరల్గా ఏంటంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేది కొంచెం లెస్ ఇంపాక్ట్ అయినాయి అనమాట. ఇక ఫార్మా స్టాక్స్ కూడా లెస్ ఇంపాక్ట్ అయినాయి. బట్ స్టిల్ దాదాపుగా అన్ని స్టాక్స్ ఎంతో కొంత కరెక్షన్ తీసుకోవడం జరిగింది. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ఈ విధంగా చెప్పారనమాట. ఫిస్కాల్ డిఫిసిట్ లక్ష్యం మాత్రం 4.4%గానే మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పేసి, అదనంగా 2.81 లక్షల కోట్లు అనేది ప్రభుత్వం నుంచి అనుమతి అనేది కోరింది. బట్ అయినప్పుడు కూడా ఫిస్కాల్ డెఫిసిట్ని మాత్రం 4.4%గానే ఉంచడం జరిగింది. ప్రపంచంలో ఇరాన్ యుద్ధం లాంటి గ్లోబల్ షాక్స్ అనేది వచ్చినప్పుడు కూడా భారత ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. రైతుల కోసం ఖరీఫ్ సీజన్కు సరిపడా ఎరువుల స్టాకు కూడా ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక లోటు లక్ష్యం 4.4%గానే ఉంటుందని చెప్పేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. ఈరోజు అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. అయితే హెవీగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి సంబంధించిన స్టాక్స్ ఇంట్రాడేలో ఈరోజు సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యాయి. వాటిల్లో నాల్కో, లారస్ లాబ్స్ అనేది టాప్ లూజర్స్గా కనిపించాయి. మొత్తం మీద రీసెంట్గా జరిగిన కరెక్షన్ వల్ల ఇండియా $533 బిలియన్ వర్త్ మార్కెట్ క్యాపిటల్ అనేది లాస్ అయిపోయింది. సో 15 ఇయర్స్లో చూసుకున్నట్టే స్టీప్ ఫాల్ అనమాట ఇది. ఇప్పుడు జరిగినంతగా లాస్ట్ 15 ఇయర్స్లో వెరీ క్విక్ ఫాల్ అయితే జరగలేదు. ఇక ఎకనామిక్స్ చేంజ్ అంటే ప్రస్తుతానికి ఈ యొక్క లాంగ్ వెస్ట్ ఏషియా వార్ ఏదైతే ఉందో ఇది కానీ ఇంకొంచెం కంటిన్యూ అయిందంటే ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ అనేది 5% పైన ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఒక రకంగా వార్న్ చేయటం అనేది జరిగింది. క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ వల్ల ఆటో సెక్టార్లో రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అయినప్పటికీ ఈరోజు టాప్ లూజర్స్ అనేది ఆటో సెక్టార్ నుంచి రావడం గమనార్హం. బై ద వే, జేపీ మోర్గాన్ ఏమంటుందంటే మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా స్టాక్స్ అనేది ప్రస్తుతానికి టాప్ పిక్స్గా వాళ్ళు అప్డేట్ చేయడం అనేది జరిగింది. క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరిగిపోవడంతో రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ కొంత స్ట్రెంత్ అనేది లభించినట్టయింది. అయినప్పటికీ ఈరోజు బ్రాడర్ మార్కెట్ అంతా కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది కాబట్టి సో రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్ కూడా ఈరోజు నెగిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఒక రకంగా రీసెంట్గా పెరిగాయి కదా, కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ 1500 పాయింట్స్ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ వచ్చేసరికి 23,150 పాయింట్స్ దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే దీనికి గల కొన్ని కారణాలు అనేది పరిశీలన చేసినట్లయితే, ఒకటి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం, గ్లోబల్ క్యూస్ అనేది వీక్గా కనిపించడం, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు, రూపీ అనేది రికార్డు లో స్థాయిలో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ది యుఎస్ ఫెడ్ పాలసీ అవుట్లుక్ అనేది కూడా మార్కెట్ను డ్రాగ్ చేసిందని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించదు అనేది ఒక కన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. సో ఆ యొక్క సెంటిమెంట్ కూడా మార్కెట్ను డ్రాగ్ చేసింది. నెక్స్ట్ సిగ్నిఫికెంట్గా బ్యాంకింగ్, ఆటో సెక్టార్స్ కొంచెం హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ బెంచ్ మార్క్లో, అందుకని ఆ స్టాక్స్ సెల్లింగ్లోకి రావడంతో బ్రాడర్ ఇండెక్స్ అనేది ప్రెషర్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఇండియా విక్స్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఎప్పుడైతే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతూ ఉంటుందో ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ కారణాల వల్ల ఇండియన్ మార్కెట్స్లో ఈరోజు ఏంటంటే సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఐపీఓలు అనేది కొంచెం వెనక్కి తగ్గుతున్నాయి అన్నమాట. ఇక జెప్టో, ఫోన్పే అయితే వీళ్ళిద్దరు కూడా ప్రాబ్లీ మే, జూన్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఐపీఓస్ అనేది. మార్కెట్ యొక్క వాతావరణం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో అటువంటి సమయాల్లో కన్నా వీళ్ళు ఐపీఓస్ అనేది లాంచ్ చేసుకున్నారనుకోండి, ప్రాబ్లీ స్ట్రాంగ్ డిమాండ్ ఉండి ఆ స్టాక్స్కి ఇంకొంచెం సపోర్ట్ లభించినట్టు అవుతుంది. వార్ ఇంపాక్ట్, దానివల్ల ఇన్ఫ్లేషన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే కొంత సేఫ్గా, డిఫెన్సివ్గా ఉండే స్టాక్స్ మీద ఫోకస్ అనేది చేస్తున్నారు. సో వార్ ఉన్నా లేకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా నిత్యావసరాల వస్తువు అవసరం అనేది ఉంటుంది కాబట్టి అటువంటి స్టాక్స్లో అయితే ప్రస్తుతానికి సేఫ్గా కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. సమ్మర్ వచ్చేసింది, సో వెకేషన్ రష్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హాలిడేస్ కాబట్టి
అటు ఇటు ట్రావెలింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏంటంటే 1484 స్పెషల్ ట్రైన్స్ అనేది లాంచ్ చేస్తుంది. ఇన్నోవిజన్ ఐపీఓ వచ్చేసరికి సబ్స్క్రిప్షన్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. కొంతమంది ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అప్లికేషన్స్ ఏవైతే పెట్టుకున్నారో వాళ్ళని విత్డ్రా కూడా చేసుకుంటున్నారనమాట. సో ఎనీహౌ ప్రస్తుతానికి ఈ స్టాక్ అయితే అండర్ పర్ఫార్మెన్స్ అనేది ఉండే అవకాశం ఉంది. లిస్టింగ్ రోజు కూడా గెయిన్స్ అనేది పెద్దగా ఇవ్వకపోవచ్చు. నిఫ్టీ స్పాట్ 23,170 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.55 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే వెరీ బేరిష్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 53,770 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.8 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బేరిష్గా ఉంది. సెన్సెక్స్ స్పాట్ 74,646 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.72 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బేరిష్గా ఉంది. సో మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఈ యొక్క సెంటిమెంట్ అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే అన్నిటి కూడా బేరిష్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 5.24% అనేది ఇండియా విక్స్ రైజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో ఓల్టైల్గా ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా పైకి వెళుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఒక డోజీ లాగా ఫామ్ అయింది. ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి 15 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు గ్యాప్ డౌన్ జరిగింది. అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అనేది జరిగింది. ప్రస్తుతానికి 23,082 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. 23,490 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 54,305 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 52,821 ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. సెన్సెక్స్లో 73,240 అనేది అప్రాక్సిమేట్గా సపోర్ట్ అయితే ఉంది. 75,840 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక గోల్డ్ అనేది కొద్దిగా సైడ్ వేస్లో ఉంది. న్యాచురల్ గ్యాస్ అనేది రికవర్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక బిట్ కాయిన్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. మొత్తం మీద మార్కెట్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వార్ ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంది. అట్ ద సేమ్ టైం దీనివల్ల ఎల్పిజి గ్యాస్ దీనివల్ల కొద్దిగా మార్కెట్లో అలజడి అనేది కనిపిస్తుంది. దానికి తోడు ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రాబ్లీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించదేమో అని చెప్పేసి ఆ యొక్క సెంటిమెంట్ కూడా మార్కెట్ మీద పడటం జరిగింది. దీనివల్ల మార్కెట్లో హెవీగా సెల్లింగ్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఓన్లీ క్వాలిటీ కంపెనీస్ లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్లో మాత్రం కొద్దిగా వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.